ప్రభు నామనకు గంత కలుగునుగాక. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యం మనం చదువుకుంటున్నాము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఇర్మియా భక్తునితో దేవుడిచ్చినటువంటి వాగ్దానం మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఇశ్రాయేల్ వారికి, యూదా వారికి దేవుడు స్వస్థతను విడుదలను ఇస్తాను అని దేవుడిస్తున్న వాగ్దానం ఇది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవించినందున, ఆయన కట్టడలు అనుసరించక విగ్రహారాధన దేశంలో అధికమైనందున, దేవుని మర్చిపోయి వారు జీవించినందున దేవుడు వారిని బబులోను ప్రభుత్వముకి అప్పగించాడు. అయితే వారు తిరిగి వచ్చేటట్టు సహాయం చేస్తానని మరలా ఇర్మియా ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియాని ఎప్పుడైతే ఇర్మియా వారిని హెచ్చరించారో, మీరు పాపం చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, దేవుని ఉగ్రత వస్తుందని పలుమార్లుగా హెచ్చరిక ఇచ్చినందుకు కోప్పడి యూదారాజు అతన్ని చెరసాల్లో పెట్టించాడు. అంటే చెరలో ఉండి అతను ప్రకటించేది ఇంక వాళ్ళు విన్న అవసరం లేదు కదా. కానీ ప్రభు అంటున్నాడు, అతను ఇంకనూ చెరసాల్లో ఉండగా రెండో మారు దేవుని వాక్కు ఇర్మియా దగ్గరికి వచ్చి ఏం చెప్తున్నాడంటే, నువ్వు నాకు మొరబెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియనటువంటి గూఢమైనటువంటి సంగతులను నీకు తెలియజేస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఆ గూఢమైన సంగతులు ఏమిటంటే, వారికి ఇచ్చేటటువంటి ఆ శాశ్వతమైనటువంటి విడుదల, శాశ్వతమైనటువంటి దీవెన. అంత మట్టుకే కాదు, ఆ ఇర్మియా 33:21 మనం చూస్తే, నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చోండి, రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడు, అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును, మరియు నా పరిచారకులైన లేవీలకు యాజకులతోనూ నేను చేసిన నిబంధన వ్యర్థమవును. ఆకాశ నక్షత్రములు లెక్కింప శక్యం కానట్టుగాను, సముద్రంలో ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యముగా ఉన్నట్టుగాను, నా సేవకుడైన దావీదు సంతానమును నా పరిచర్య చేయు లేవీలను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేయుదును అని ఇర్మియాకు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ వాగ్దానం దేనికి గుర్తంటే, యేసుప్రభు జన్మానికి వచ్చినటువంటి గుర్తు ఇది. యేసుప్రభు ఈ లోకంలో జన్మించిన తర్వాత ప్రియమైనటువంటి దేవునిలా 2000 సంవత్సరాలు దాటిపోయింది. ప్రపంచం అంతటా లెక్కించలేనటువంటి గొప్ప జనాంగము ప్రభు బిడ్డలుగా ఉంటున్నారు. అంటే ఆయన అన్నాడు, ఆకాశంలోని నక్షత్రములు, సముద్ర తీరంలోని ఇసుక రేణువులను మీరు లెక్కించలేరు, అలాగే లెక్కించలేనంతగా నా ప్రజలను నేను విస్తరింప చేస్తాను, లేవీలను నియమిస్తాను అంటున్నాడు. అనగా మనం గమనిస్తే మనలందరినీ కూడా దేవుడు ఏం చేశారండి, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచి తన కొరకు ఏర్పరచుకున్నటువంటి సొత్తుగా, తన ప్రజలుగా, తన స్వాస్థ్యంగా మనల్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి ఆధిక్యత యేసుప్రభు జన్మించిన తర్వాతనే ఈ లోకానికి వచ్చింది. ఆ ధన్యతలో మనం ఇప్పుడు జీవిస్తున్నాం. కనుక ఇర్మియా చెరసాల్లో ఉన్నాడని దేవుడు మాట్లాడకుండా ఉండలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులు మనల్ని బంధించి ఎక్కడో దాచిపెడతామని మాట్లాడకుండా ఉంటే, మాట్లాడకపోతామా అని మనం అనుకుంటాం. కానీ ఎలాంటి బంధకాలు, పాపం అనే బంధకం తప్ప మరి ఏ బంధకం ఉన్నా దేవుడు మనతో మాట్లాడతాడు. ఎందుకంటే పాపం ఆయనకి మనకు మధ్యలో అడ్డుగోడగా నిలబడితే దేవుని వాక్కు మనం వెళ్ళలేము, మనం ఆయన గురించి ప్రకటించలేము. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నవారు ఏమన్నా చెప్పినా కూడా అది అబద్ధమే, అది సాతాను మాటలే అని మర్చిపోవద్దు. ఎవరంటే పాపంలో ఉండి ప్రవచించేవారు అన్నమాట. అది సరైనది కాదు. ఇర్మియా ఏ పాపం మెరగడు, కాకపోతే ఆయన ప్రవచించకూడదని చెరసాల్లో పెట్టారు అంతే. పెట్టినప్పటికీ రెండో మారు దేవుని వాక్కు వచ్చి, నువ్వు నాకు మొరబెట్టు, నేను నీకు గొప్ప సంగతులు తెలియజేస్తానన్నాడు. అదే యేసు ప్రభువును కూర్చున్నటువంటి జనన వాగ్దానం అని మనం చూస్తున్నాం. మరి మనం కూడా ఈ లోకంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వాక్యానుసారం మన జీవితం జీవిస్తే మనకు కూడా ఎక్కడ స్థానం ఉంటుంది, నిత్య జీవంలో స్థానం ఉంటుంది. అటు ధన్యతకరమైన జీవితం జీవించడానికే ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. మనం ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవంలోనికి వెళ్ళినట్టుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచిన మేము వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ మారు మనసు నిమిత్తం నీళ్ళలో బాప్తిస్మము, వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మేమును పొందినట్లుగా మీరు మాకు సహాయం చేయమని, బిడ్డలుగా తీర్చమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.